హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపాడ. ఈరోజు విశేషాలు ఏమిటో తెలిసినా మీకు? ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా ఫ్రెండ్స్? ఈరోజు విశేషాలు అది ఒకటి చూడండి. బంగాళాదుంపలు, టమాటాలు, ఆనియన్స్, తరువాత కొత్తిమీర, కరివేపాకు అన్నీ సిద్ధం చేశా. తరువాత కోడిగుడ్లు కూడా సిద్ధం చేశా. ఈరోజు ఏంటో వండుతున్నాను తెలుసా మీకే? ఏంటిది? కోడిగుడ్లు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఉమెన్స్ డే. మహిళలందరికీ శుభాకాంక్షలు. విత్ ఐ యామ్ ఆల్సో. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ అని సినిమా వస్తుంది, సుహాసినిది. బాగున్నారా? ఈరోజు ఏం చేస్తున్నారు కర్రీస్? నేనైతే పప్పుచారు పెట్టా, కొంచెం పప్పుచారు పెట్టాను. చికెన్ కర్రీ నిన్న వండిన కర్రీ ఉంది కొంచెం, అందుకనే ఇంకా నో కర్రీ. ఇగో 4 గుడ్లు, మిల్ మేకర్లు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, ఆనియన్స్. ఇది ఉప్పుడు బియ్యం నానబెట్టా. 1 గంట అయింది నానబెట్టా ఉప్పుడు బియ్యం. 1 లోట, ఈ లోటతో లోట బియ్యం కుక్కర్లో వండుకుందాం మనం. బాగుంటుంది ఉప్పుడు బియ్యం బిర్యానీ అన్నమాట. ఇలా చూపిస్తున్నాను. ఇదిగో కళాయి పెట్టా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేశా. అక్కడ మంచి సినిమా వస్తుంది, కాకపోతే మన వంట లేట్ అయిపోతుంది. ఎందుకు? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను ఏమండి? ఆయిల్ వేసాను. ఇగో ఇగో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీర, కొంచెం సోంపు,
వేస్తున్నాను అనమాట. ఇందులోకి సోపు వేస్తే మంచిది, బాగుంటుంది. ఇవన్నీ వేసాం. ఇందులో కొంచెం ఈ రాతి పువ్వు కూడా కొంచెం వేసుకుందాం. ఇది బిర్యానీ రాతి పువ్వు కొంచెం స్మెల్కి. తర్వాత ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం అన్నమాట బాగుంటుంది. ఇప్పుడు బియ్యం బిర్యానీ బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకుని తినాలి, ఎందుకంటే ఉప్పుడు బియ్యంలో చాలా పోషకాలు ఉంటాయి, అందుకనే తినాలి. కేరళ వాళ్ళు ఉప్పుడు బియ్యం తింటారు కదా, వేడిగా ఉంది ఫ్యాన్ వేస్తున్నాం. కేరళ వాళ్ళు ఉప్పుడు బియ్యం తింటారా, అందుకనే మనము అప్పుడప్పుడు ఒకసారి అయినా సరే ఉప్పుడు బియ్యం తినాలి. ఇవి వేసేద్దాం. ఇందులో మిల్ మేకర్ వేస్తున్నాము. మిల్ మేకర్లో కూడా చాలా పోషకాలు ఉంటాయంట. ఇవి కర్రీ వండుకొని హార్ట్ పేషెంట్కి తర్వాత అది తింటే మంచిదని చెప్తున్నారు, అందుకే కాస్త ఎక్కువ వేస్తాను. ఇట్లాగే మటన్, చికెన్ మటన్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇట్లా పప్పుచారు మరిగిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. కొంచెం పప్పుచారులో తాలింపు వేద్దాం. అన్నీ కలిసి సమానంగా ఉడుకుతాయి అన్నమాట, అందుకే వేసాను. ఇది కాస్త మగ్గాక రైసు మనము చేసుకుందాం. రైస్లో వాటర్ అంతా తీసేసుకుందాం. ఒక లోటడు వేసాను అనమాట బియ్యం. మా ఆయనగారు ఈ పిల్లడు తినడు, అందుకని ఏం చేశానంటే వాళ్ళకు గ్లాస్ బియ్యం వండేసాను. చూసారా, బాగా నానిపోయి ఉప్పుడు బియ్యం వెయ్యి బాగా నానిపోయినాయి అనమాట. మీకు ఇంకోటి చూపిస్తాను. దీంట్లో 2 ఎండిపోయిన నిమ్మకాయలు తర్వాత ఇవి ఉంటాయి కదా సాసేజ్, టమాటా పేస్ట్
ఈ బిర్యానీకి టమాటా పేస్ట్ కంపల్సరీగా వేసుకోవాలి. నేను అంటే ఈ చిన్నవి ఉన్నానని వేస్తున్నాను. టమాటా పేస్ట్ విడిగా అమ్ముతారు కదా, ఉంది మర్చిపోయాను, అది కూడా ఉంది కదా. నేనైతే వెతుక్కుంటున్నాను. మరి ఇదిగో దీనికి కావాల్సింది అవి అంటే ఇవి ఉన్నాయి కదా అని నేను వేసేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది టమాటా పేస్ట్. ఈ ఈ ఉప్పుడు బియ్యం బిర్యానీకి టమాటా పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. టమాటాలు వేసాము, అయినా సరే టమాటా పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారుతుంది, టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట ఈ బిర్యానీ అనమాట. అందుకనే ఇవి మనము అవి చికెన్ తింటాము, బర్గర్ అవి తిన్నప్పుడు ఉంటాయి కదా, ఈ చిన్నవి అన్నమాట. ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఇట్లా దాచి ఉంచుతాను. ఇవి వేసుకుందాము. ఇది కూడా ఉంది, ఇవి ఉన్నాయి, పాడు చేయొద్దు. అలా వేసుకొని తింటే బాగుంటుంది. ఈ బిర్యానీకి టేస్ట్ ఆ టమాటా పేస్ట్ వల్లనే వస్తుంది అన్నమాట. చూసారా, ఇది ఆ టమాటా పేస్ట్ వలన వస్తుంది. కొయ్యట్లో ఇలాగే వండుకుంటాం. అరబై వాళ్ళకి ఇలా వండాలి అంటే వాళ్ళు ఇప్పుడు బియ్యం తినరు అనుకో, మేము ఎప్పుడైనా ఒక్కోసారి వండాలి. ఇందులో ఏం చేస్తారంటే ఈ ఉప్పుడు బియ్యం వండినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పచ్చిరొయ్యలు తర్వాత ఈ పెసలు ఉంటాయి కదా, అవి ఇంకోసారి అలా వండి చూపిస్తా. అందుకే కేజీ బియ్యం తెచ్చాను, ఒక అరకిలో బియ్యమే వేసాను. ఈ పెసలు ఉంటాయి కదా, ఈ పెసలు, ఇటువంటి పెసలు నైట్ నానబెట్టేసి వాళ్ళకి బిర్యానీ చేయాలంటే, ఇప్పుడు బియ్యంతో బిర్యానీ చేయాలంటే నైట్ నానబెట్టేసి పచ్చిరొయ్యలు వేసి చేస్తాం అన్నమాట. ఇట్లాగా అంటే వాళ్ళకి పచ్చిరొయ్యలు వేసి చేస్తున్నాం. నేనేం చేస్తున్నానంటే మిల్ మేకర్ కోడిగుడ్లు వేసి చేస్తున్నాను అనమాట. కానీ ఇలా చేసుకున్నప్పుడు పచ్చిరొయ్యలు వేసుకొని ఆ ఉప్పుడు బియ్యంతో చేస్తే చాలా బాగుంటుంది. అంటే అక్కడ చేసుకున్న అలవాటు కదా. ఇది బిర్యానీ పోయిట వంట, ఇది చూడండి. కాకపోతే అక్కడ మసాలాలు మనకి ఇక్కడ దొరకవు. సూపర్ మార్కెట్లో ఉంటాయి కానీ ఆ పేర్లు నాకు బొమ్మలు తెలియదు కదా. బొమ్మలు చూసి అయితే తెలుసుకుంటాను. మామూలుగా అయితే ఈ పేర్లు అయితే తెలియదు కదా, మనకి ఉంటాయి కానీ మనకు తెలీదు. మనకి కాదు, నాకే తెలీదు, అందుకనే చెప్తున్నాను అనమాట. ఇట్లా వేసుకున్నాం కదా, కానీ టమాటా పేస్ట్ ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇందులో చికెన్ వేసుకోవచ్చు, చికెన్ కానీ మటన్ కానీ వేసుకోవచ్చు. కాదు అది వేసుకున్నప్పుడు బంగాళదుంప వేసుకోవచ్చు. అప్పుడు మాత్రం ఆ మిల్ మేకర్ వేయకూడదు. చికెన్ వేసినా మటన్ వేసినా సరే మిల్ మేకర్ మాత్రం వేయకూడదు, అంటే టేస్ట్ మారిపోద్ది. మిల్ మేకర్ టేస్ట్ వేరుగా ఉంటుంది, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకనే ఇగో కొంచెం వేస్తున్నాను అన్నమాట. అది సరిపోదు. దీంట్లో సోయా సాసు అవి కొంచెం అన్నీ కలుపుతారు కాబట్టి దీని టేస్ట్ బాగుంటుంది. పులుపులుగా కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ బిర్యానీ. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఆ రైస్కి సరిపడినట్టు ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేయలేదు మనం, అందుకే మీకు చూపిస్తాం. అది బాగా వేగుతుంది అన్నమాట, మసాలా బాగా వేగుతుంది. ఇట్లా వండుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి. అంటే కర్రీ తెప్పించలేదు, కర్రీ ఉంది, సాంబార్ పెట్టేశాను. అందుకని ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇగో చూసారా రైస్. ఇప్పుడు బియ్యం ముందు నానబెట్టుకోవాలి, 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. 1-2 గంటలు నానితే రైస్ బాగుంటుంది. డైరెక్ట్గా వేసేసామనుకో మనకి ఉడకదన్నమాట, చాలా టైం పడుతుంది. ఇప్పుడు బియ్యం ఎప్పుడు వండుకున్నా కుక్కర్లోనే వండుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇప్పుడు బియ్యం అంటే మనం ఇడ్లీ రవ్వ వాడతాం కదా, అయ్యే. కానీ అప్పుడప్పుడైనా సరే ఇలా వండుకొని తినండి ఫ్రెండ్స్, చాలా మంచిది ఇప్పుడు బియ్యం. కేరళ వాళ్ళందరూ ఇప్పుడు బియ్యం తింటారు, మనమే పచ్చి బియ్యము బాయిల్ చేయలేని బియ్యం తినేస్తున్నాము. వాళ్ళు చూడండి ఎంత ఇదిగా ఉంటారు కేరళ వాళ్ళు. ఇట్లా కలిపేసుకొని అన్నీ సమపాలంగా కలిపేసుకొని ఇట్లాగా చూసారా, ఇలాగ కలుపుకుంటే బాగుంటుందంట. ఇది ఉత్తు నూనె వేసా, ఇంకా డాల్డా కానీ నెయ్యి కానీ వేయలేదు. ఒకవేళ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇది ఉప్పుడు బియ్యంతో బిర్యానీ అనమాట, నాకు చాలా ఇష్టం. ఇందులోనే చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా, ప్రాన్స్ ఉన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది.
కానీ మనకి ఇప్పుడు మనకు లేవు కదా, అందుకని ఇట్లా వండుతున్నాను అనమాట. ఇది కొయిటా స్టైలు వంట. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకుందాం. ఈ లోటతోనే కదా బియ్యం వేసాము, లోట వేసి సగం వేసాక కొంచెం వేసాను, అందుకని దీంతోనే వాటర్ వేసేసుకుందాం. 1 2 3 అంటే 1కి 2 కదా లెక్క. ఆల్రెడీ అందులో కొంచెం వాటర్ ఉంది, అందుకని కుక్కర్లో దమ్ అయిపోదు కాబట్టి నేను ఇట్లా చేశాను అనమాట. అది ఇప్పుడు మనం ఇందులో ఉప్పు అంతా మసాలా సరిపోయిందా లేదా చూసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. ఉప్పు తగ్గినా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. ఇదిగో కూర కూడా ఇక్కడ ఉడికిపోతుంది. కూర ఉందండి, చికెన్ కూర, అందుకని ఇంకేమేమి వండలేదు. కానీ దీంతో చికెను బాయిల్ చేసి ఫ్రై చేసుకొని తింటే రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. బాగుంది. మనం ఇందులో కారం వేయలేదు, ఏమి వేయలేదు. మసాలా ఉండాలి ఎక్కడో. ఎవరా ఇక చూసారా, సాంబార్ మరిగిపోతుంది. మనం తాలింపు వేసేసుకుందాం. పప్పుచే తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ అయిపోతుంది కాబట్టి ఇదిగో రైస్ ఇంక మనం మూత పెట్టేద్దాం. సరిపోద్ది. ఈ గుడ్లు ఉన్నాయి కదా, పైన వేసేసుకుందాం. కోడిగుడ్లు ఇలా పైన వేసేసుకుందాం. ఇట్లా గుడ్లు ఎక్కువ లేవు, 4 ఉన్నాయి, అందుకని 4 వేసాను. అమ్మా చూడండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఇది మామూలుగా అయితే 2 విజిల్స్ అయితే, మామూలు రైస్కి 2 విజిల్స్ అయితే సరిపోద్ది. కానీ మరి ఇది ఉప్పుడు బియ్యం కదా, 3 కానీ 4 కానీ వేస్తే అన్నం బాగుంటుంది. టీ కూడా తాగల. పప్పుచారు తాలింపు పెట్టేసుకొని మనము వంటగది ఉండలేకపోతున్నాను. ఈ టమాటా పేస్ట్ వేసి మీకు చికెన్ బాయిల్ చేసి ఫ్రై చూపిస్తాను. అరబీ స్టైలు ఫ్రై చూపిస్తాను. మీకు తెప్పిస్తున్నాను, చికెను తెప్పిస్తున్నాను. కానీ ఇప్పుడు బియ్యానికి అట్లా తింటేనే దాని రుచి టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది.
పప్పుచారు తాలింపు వేసేసుకుందామండి. చాలా టైం అయిపోయింది, మరిగిపోయింది బాగా. పప్పుచారు తాలింపు పెట్టేసుకుందాం. చక్కగా మరిగిపోయింది అనమాట. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది తెలుసా అండి. మీరు ఒక గమనించారా? పప్పుచారు బాగా మరిగే కొలదికి దాని టేస్ట్ వస్తుంది, కమ్మదనం వస్తుంది అనమాట, రుచి మారుతుంది. మనం కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసేసుకుందాం. మంచి సినిమా వస్తుంది, చూద్దామంటే ఇక్కడే వంట అవ్వలేదు. చూద్దామంటే టైం సరిపోలేదు, వంట అవుతుంది. అమ్మ సినిమా బాగుంటుంది, అందులో బ్రహ్మానందం కామెడీ బాగుంటాయి. అది పప్పుచారు తాలింపు వేసేస్తే మనకు వంట క్లియర్ అయిపోయినట్టే. కాకపోతే బాబుతోని మీకు చూపించాలి కదా అని చికెన్ తెప్పిస్తున్నాను. చికెన్ బాయిల్ చేసి ఫ్రై చేయాలి. చికెను డైరెక్ట్గా కాదండి, చికెను మసాలా అది లవంగా, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి చికెన్ని బాయిల్ చేయాలి. చికెన్ బాయిల్ చేసి దాని పైన ఏం చేస్తాము, అక్కడైతే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఈ టమాటా సాసు వేసి ఫ్రై చేయాలి. అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకొక మసాలా ఉంటుంది, ఆ మసాలా మనకైతే లేదు. మరి చికెన్ మసాలా ఉంటుంది విడిగా, అది వేరుగా ఉంటుంది. మరి ఆ మసాలా మన దగ్గర లేదు కదా, అందుకని మనకున్న మసాలాతో మనం అట్లా చేసుకుందాం అనమాట. చూపిస్తాను మీకు. నా వీడియోకి లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బాగానా ప్లీజ్ అమ్మా. ఎప్పుడు పెరుగుతాయి నా వీడియోలు? నాకు వీడియోలు బాగా లైక్లు చేయాలమ్మా, షేర్ చేయండి అమ్మా. కొన్ని ఆవాలు వేసేస్తుంది, కొంచెం జీలకర్ర వేసేసుకుంది. నా పేజ్ చూసారా? నా పేజ్ చూసారా? వంటగదిలో ఉండలేమమ్మా. ఎండాకాలం అయితే వంటగదిలో భగవంతుడా, అయ్యయ్యో చిన్న ఫ్యాన్లు వస్తున్నాయంట ఇక్కడ, అదైనా సెట్ చేయించుకోవాలి మా అబ్బాయితో చెప్పి. ఇలాగ అయిపోతుంది. అంత పొద్దున్నే ఏం వండేసుకుంటాం మనం? ఇక ఉల్లిపాయలు, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి. మనకి చిన్నపిల్లలు ఏంటి, చిన్నపిల్లలు ఉన్నారంటే గబగబా వండేసుకొని పొద్దున్నే పక్కన పెట్టుకుంటానికి. మన చిన్నపిల్లలు లేరు కదా, వాళ్ళు వచ్చేసరికి అన్నం ఆయన కూరలు వేడిగా ఉండాలి, మళ్ళీ చల్లారిపోతే మళ్ళీ ఇబ్బంది. ఈ అల్లం పేస్ట్ ఉంది కదా, చికెన్ వస్తుంది కదా, దానికి చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం అన్నీ వేస్తాను, పోపులు అన్నీ వేయిస్తాను. కుక్కర్ 3 విజిల్స్ వస్తే కుక్కర్ ఆపేసుకోవచ్చు. పప్పుచారు అయింది, అన్నం అయిపోతుంది అమ్మా. అది నా వీడియోకి లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. చికెన్ కర్రీ ఉంది కానీ దాని టేస్ట్ వేరు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో బిర్యానీ టేస్ట్ వేరు తెలుసా అండి, దాని టేస్టే వేరు. మనం అంటే అందులో ఏమి లేవు కాబట్టి, నీసు లేదు కాబట్టి మిల్లిమేకర్ అది వేసాను కాక. టవల్ ఎక్కడో పెట్టేసాను. మంచి సినిమా వస్తుంది ఫ్రెండ్స్, అమ్మ అనే సినిమా వస్తుంది కానీ చూడటానికి మాకు టైం కుదరట్లేదు. పక్కన వంట అవ్వలేదు ఇంకా, అందుకని మనకి ఈ పనులే సరిపోతున్నాయి.
ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ అందరికీ. ఉమెన్స్ డే స్పెషల్ శుభాకాంక్షలు అట్లాగని అంటారు. ఏమోనమ్మా నాకు వచ్చినట్టు అంటున్నాను, మరి మీరు తప్పుగా అనుకోకండి. ఉమెన్స్ డే స్పెషల్ శుభాకాంక్షలు అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉమెన్స్ శుభాకాంక్షలు. పప్పుచారు తాలింపు వేసేసుకోండి. మరిపోయింది పప్పుచారు. సరే, ఎమ్మి పప్పుచారు, వంకాయ వేసి పప్పుచారు చేశా. వంకాయ వేసి పప్పుచారు అనమాట. అయిపోయింది. కుక్కర్ కూడా విజిల్ రెడీ అవుతుంది అమ్మ. అది ఓకే అమ్మా. నాకు చికెన్ వచ్చాక మీకు మళ్ళీ వీడియో తీస్తాను. ఓకేనమ్మా.